హరీష్ శంకర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి షాక్, గబ్బర్ సింగ్, మిరపకాయ లాంటి మూవీస్. ప్రస్తుతం హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక షూట్ అయితే లేట్ అవుతూ వస్తుంది. సో హరీష్ గారు ఈ షూటింగ్ చేస్తూనే మరోపక్క ముచ్చటగా మూడోసారి రవితేజ గారితో సినిమా తీయబోతున్నారు. మరి ఈ మూవీ కథ హిందీలో వచ్చిన రేడ్ మూవీ రీమేక్ హక్కులు తీసుకొని తెలుగులో చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ రీమేక్ కథలు మనకు వద్దు బాబోయ్ అంటున్నారు. హరీష్ శంకర్ గారు ఇప్పటికే రవితేజ గారితో షాక్ తీశారు. కానీ ఆ మూవీ టైంలో అంతగా ఆడలేదు, ఆడియన్స్ని నిరాశపరిచింది. తర్వాత తీసిన మిరపకాయతో హరీష్కి ఫస్ట్ హిట్ దొరికింది అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి రవితేజ గారితో మంచి బాండింగ్ ఉంది హరీష్ శంకర్కి. ఈ క్లోజ్నెస్తో ఎప్పటి నుంచో మూవీ చేయాలని చూస్తున్నాడు. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ లేట్ అవ్వటం వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఈ ప్రాజెక్ట్. ఎట్టకేలకు రేడ్ మూవీ కథ బాగా నచ్చడంతో కొన్ని చేర్పులు మార్పులు చేసి డిఫరెంట్గా మూవీని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ శంకర్ గారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో మూవీ కాబట్టి కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ టీం. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నారని సమాచారం. చాలామంది ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రవితేజ గారి నెక్స్ట్ మూవీ కోసం.